ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇన్ఫర్టిలిటీ అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ చాలా కామన్ కనబడుతున్న సమస్యలు మనకి. సో వీటికి మనం ఎన్ని కారణాలు చెప్పుకున్నప్పటికీ చెప్పుకున్న కారణం మళ్ళీ చెప్పుకోవాల్సిన కారణము స్ట్రెస్. స్ట్రెస్ వచ్చే దేనివల్ల? సరైన డిసిప్లిన్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, టైంకి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, అంటే ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడము, అసలు ఎక్సర్సైజే లేకపోవడము, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, ఇంటి ఫుడ్ లేకపోవడము, రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడము, ఏదైనా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ టెన్షన్లు కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, వాటి వల్ల కూడా స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో స్ట్రెస్ వల్ల జరిగేది ఏంటంటే తెలుసో తెలియకో బాడీలో కొన్ని హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయి. అంటే కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అదొక స్ట్రెస్ హార్మోన్ బేసికలీ. దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే స్ట్రెస్ ఉన్న పేషెంట్స్లో. సో ఆ హార్మోన్ వాల్యూ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన వేరే హార్మోన్స్ తగ్గిపోతాయి. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒకటి, ఇన్సులిన్ ఒకటి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలాంటి కార్టిసాల్ వాల్యూస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అర్లీగా డయాబెటీస్ వచ్చేస్తుంది, ఊబకాయం వచ్చేస్తుంది, తర్వాత లిపిడ్ వాల్యూస్ చాలా పెరిగిపోతాయి. లిపిడ్ ప్రొఫైల్ చేస్తే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి పేషెంట్స్లో మనకు కనపడే ఫస్ట్ సమస్య అంగం సరిగ్గా స్తంభించకపోవడం, సెక్స్ మీద కోరికలు లేకపోవడం, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే శీఘ్రస్ఖలనం, ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ కాకుండా ఇలాంటి పేషెంట్స్లో చాలా త్వరగా డయాబెటీస్ వచ్చేయచ్చు, ఊబకాయం వచ్చేయచ్చు, స్ట్రోక్స్ వచ్చేయచ్చు, హార్ట్ అటాక్స్ వచ్చేయచ్చు. సో స్ట్రెస్ ఫ్యాక్టర్ని మనం ఈజీగా తీసుకోవడానికి లేదు. అట్ ది సేమ్ టైం స్ట్రెస్కి కూడా అండర్లయింగ్ రీజన్ ఏంటి, ఎందుకు ఈ పేషెంట్ స్ట్రెస్లో ఉన్నాడు అని కనుక్కోవాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కౌన్సిల్ చేయాలి. అంటే ఒక డీటెయిల్ హిస్టరీ తీసుకొని లోపల ఉన్న కొన్ని చిన్న చిన్న ఇంట్రికేట్ విషయాలను బయటికి తీసి వాటిని ఎలా మేనేజ్ చేయాలో చెప్తూ మనం కనుక వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే చాలామంది నయం అవుతారు. అండ్ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ని మనం కరెక్ట్ చేయగలిగితే సెక్షువల్ లైఫ్ పూర్తిగా గాడిలో పడే అవకాశం కూడా ఉంటుంది.